చంద్రబాబు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజ్ మాదిరిగా తయారైందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. పట్టపగలే హత్యలు, దారుణాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళలకు భద్రత లేనే లేదని హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఓ బాలికను కిడ్నాప్ చేయగా ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. అరవ శ్రీధర్ లాంటి ఎమ్మెల్యేల అరాచకం చూస్తుంటే ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీకు జ్ఞానం లేదంటే నిజంగా ఇది జంగల్ రాజ్ అనేది జరుగుతోంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం. వినుగొండలో మర్డర్ చేసినారు, నడి రోడ్డుల హత్య చేశారు. ఇది మీ జంగల్ రాజ్కి ఒక నిదర్శనం కాదా? స్వయాన హోంమంత్రి ఒక హోంమంత్రి జిల్లాలోనే ఒక చిన్నారి కనబడకపోతే ఇంతవరకు ఊసేలేదు. ఇది జంగల్ రాజ్ కదా? మళ్ళా అరవ శ్రీధర్ అనేవాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటూ ఆమె వేధిస్తున్న మహిళ గురించి మీరు ఇంతవరకు కూడా అరెస్ట్ చేసిన బాధ్యత ఏమైనా తీసుకున్నారా మీరు కూటమి ప్రభుత్వం? అది కూడా జంగల్ రాజ్ కి ఒక నిదర్శనం కదా? ఒక మహిళ సెక్రటేరియట్ మహిళని నిన్న నడి రోడ్ లో కొడుతుంటే దానికి అసలు ఇంతవరకు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఇది జంగల్ రాజ్ కదా? ఏం పాలన చేస్తున్నారండి మీరు? స్వయాన ఒక మహిళా మంత్రిగా మంత్రి సవితమ్మ గారు ఉంటూ తన స్వంత పంచాయతీలో ఆడవాళ్ళ గురించి తాగడానికి, అదేవిధంగా ఆల్కహాల్ కి గంజాయికి బానిసనైనారని ఆమె చెప్తా ఉంది. అంటే ఇది జంగల్ రాజ్ కదా? ఏం మాట్లాడుతున్నారంటే అసలు మహిళలకి రక్షణ ఉందా? ఎవరైనా ఏదైనా మాట్లాడితే దీని గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియా కేసు బనాయిస్తున్నారు మీరు. కనీసం బీసీ శాఖ మంత్రిగా ఉంటూ సవితమ్మ గారు టైలరింగ్ మిషన్ నేను పరిపూర్ణంగా చేస్తాను అని చెప్తున్నావు కదా, దాని డిస్ట్రిబ్యూషన్ కూడా జరగలేదు. ఇది జంగల్ రాజ్ కదా? బీసీలందరికీ కూడా మీరు ఖచ్చితంగా పెన్షన్ ఇస్తామని చెప్పి 2 years అయిందండి. ఇంతవరకు మీరు అసలు పెన్షన్ గురించి మీరు మాట్లాడతలేదా? అంటే బీసీలందరూ కూడా ఎలా కనపడుతున్నారు సవితమ్మ నీకు? బీసీ శాఖ మంత్రిగా ఉండే ఒక అర్హత నీకు లేదు. వెంటనే రాజీనామా చేసి నువ్వు పోవాలి అని ఈరోజు మేము కూటమి ప్రభుత్వంని డిమాండ్ చేస్తూ ఇలాంటి పరిపాలన మీరు అందిస్తున్నారని జనంలో